హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సీత రామ్ని ప్రశ్నిస్తూ ఉంటుంది. ఏంటి మామ, నువ్వు నిజంగానే నన్ను వెళ్ళిపోమంటున్నావా అని అడుగుతూ ఉంటుంది. అవును, నువ్వు ఏమని చెప్పావు? నేను మీ ఇంటికి రమ్మని చెప్పి నిన్ను పిలిచినప్పుడు నేను ప్రూవ్ చేసుకోవాలి, అప్పుడే నేను కడిగిన ముత్యంలాగా ఇంటికి వస్తాను అన్నావు. మరి ఇప్పుడు ఎందుకు వచ్చినట్టు? కాబట్టి నువ్వు వెళ్ళిపో, నువ్వు నా సీతగాని తిరిగిరా, అది నిరూపించుకొని అని చెప్పడంతో అలాగే మామ, నేను వెళ్ళిపోతాను అని చెబుతూ ఉంటుంది. ఇకప్పుడు రామ్ కొంచెం బాధపడుతున్నట్టుగానే కనిపిస్తూ ఉంటాడు. మహాలక్ష్మి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. చలపతి అడుగుతూ ఉంటాడు, ఏంటి రామ్, మీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు? సీత తరపున మాట్లాడటానికి ఎవరు లేరని అనుకుంటున్నారా? సీతకి నేనున్నాను. మీ ఇష్టం వచ్చినప్పుడు రమ్మంటున్నారు, పొమ్మంటున్నారు, ఇది కరెక్టేనా అని అడగటంతో, లేదు బాబాయ్, మీరేమీ మాట్లాడొద్దు, నేను వెళ్ళిపోతాను. నేను మామకు సీతలానే తిరిగి వస్తాను, మళ్ళీ నేను వెళ్ళిపోతాను అంటూ పైకి వెళ్ళి తన బట్టలన్నీ సర్దుకొని సూట్ కేసు తీసుకొని కిందకి వస్తుంది. నేను వెళ్ళొస్తాను మామ అంటూ అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతుంది. మహాలక్ష్మి చాలా సంతోషపడుతూ ఉంటుంది. రామ్ ఏమీ మాట్లాడకుండా గదిలోకి వెళ్ళిపోతాడు. అర్చన అంటుంది, మహా, నువ్వు సూపర్ మహా, నువ్వు కరెక్ట్గా సీతను ఉపయోగించుకున్నావు. దానికి ఏదో మందు ఇచ్చి సంతకం పెట్టి చేసుకున్నావు. అటు గౌతంతో నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేసుకున్నావు. అదే టైంకి సీతని ఇక్కడి నుంచి పంపించేశావు. నువ్వు చాలా గ్రేట్ అని పొగిడేస్తూ ఉంటుంది. చూద్దు కానీ ఆ సీత ఆట కట్. నేను ఎలాగైనా సరే ఎంగేజ్మెంట్కి సీతని రానివ్వకుండా ఆలోచించాను, దానికి చెక్ పెట్టిపోతున్నాను అని చెబుతూ ఉంటుంది అర్చనతో. ఇక్కడ సూట్ కేసు తీసుకొని అలా రేవతి ఇంటికి వెళ్ళిపోతుంది. ఏంటి సీత, వచ్చేసావా అని అడుగుతూ ఉంటారు. అవును, అక్కడ మహాలక్ష్మి అత్త ఆట కట్టించి ఇక్కడికి వస్తున్నాను అని అనటంతో నాతో వాళ్ళకి పని అయిపోయింది అని చెబుతూ ఉంటుంది. అంటే మహాలక్ష్మి దగ్గర నువ్వు సంతకం పెట్టేశావా అని అడుగుతూ ఉంటుంది రేవతి. అవును, నేనే ఇచ్చేశాను సంతకం వాళ్ళకి, కాబట్టి ఇంక నుంచి గౌతంతో ఆట ఆరంభం కాబోతుంది అని చెబుతూ ఉంటుంది. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి సీత, నువ్వు ఎవరితో ఆట ఆడుతున్నావో తెలుస్తుందా నీకు? మహాలక్ష్మికి ఈ విషయం తెలిసింది అంటే అస్సలు ఊరుకోదు, నీ అంతు తేలుస్తుంది. తనని అంత తక్కువ అంచనా వెయ్యకు సీత, చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలే మిథునకి చాలా ఆస్తి ఉందని, బిజినెస్లో చాలా లాభం వస్తుందని ఈ చాలా ఆశలు పెట్టుకుంది. ఇప్పుడు అదంతా అబద్ధమని తేలిందనుకో, ఇంకా అంతే సంగతులు అని చెబుతూ ఉంటుంది రేవతి. నువ్వేం కంగారు పడకు పిన్ని, నేను అంతా చూసుకుంటానుగా. మహాలక్ష్మి అత్తకి ఆ ఆశ ఉండకూడదు అని చెప్పే నేను బుద్ధి చెప్పబోతున్నాను. ఆ గౌతమ్ గాడు నేను ఆట కట్టించబోతున్నాను, వాడితో ఇప్పుడే మొదలుపెట్టాను, చూస్తూ ఉంటావు కదా అని చెబుతూ ఉంటుంది. అంటే రేపు ఎంగేజ్మెంట్ ఎలాగా అని అడుగుతూ ఉంటుంది రేవతి. నా మామకు ఒకదే సీత, అది నేనే, కాబట్టి నేనెందుకు పెళ్లి చేసుకుంటాను ఆ గౌతమ్ గారిని? కాబట్టి నాకు డౌట్ ఉంది, సుమతి అత్తమ్మని చంపింది వాడే అని. అది తేలింది అనుకో, అప్పుడు చెప్తాను వాడి సంగతి, ఇప్పుడు చెప్తాను చూడండి అని చెప్పి గౌతమ్కి ఫోన్ చేస్తూ ఉంటుంది. గౌతమ్ తెగ సంతోషపడిపోతూ ఉంటాడు. మిథున నుంచి నాకు ఫోన్ రావటం ఏంటి? హలో మిథున అంటూ ఫోన్ లిఫ్ట్ చేస్తూ ఉంటాడు. ఏంటి గౌతమ్, ఏం చేస్తున్నావు? నీతో అర్జెంటుగా మాట్లాడాలి, వచ్చి కలుస్తావా అని అడుగుతూ ఉంటుంది. నువ్వు రమ్మంటే ఎక్కడికైనా వస్తాను అని చెబుతూ సంతోషపడిపోతూ ఉంటాడు. నేను లొకేషన్ షేర్ చేస్తున్నాను, ఇప్పుడే కలుద్దాం, మనం మాట్లాడుకోవాలి అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఇక గౌతమ్ వెళ్ళి ఇంట్లో అందరికీ చెప్తాడు, నన్ను మిథున రమ్మంది పిన్ని, నేను వెంటనే కలవటానికి వెళ్తున్నాను అని ఎగ్జైటింగ్గా చెప్తూ ఉంటాడు. అవునా, చాలా సంతోషకరమైన విషయం చెప్పావు, వెళ్ళి మాట్లాడిరా అని అనటంతో చలపతి అంటాడు, ఈ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అని చెప్పడానికి రమ్మంటుందేమో అని చెబుతూ ఉంటాడు. మహాలక్ష్మి కోపం వస్తూ ఉంటుంది. ఎప్పుడు చూసినా అపశకునంగానే మాట్లాడతావా అన్నయ్య నువ్వు అంటూ తిడుతూ ఉంటుంది. సరే, ఆ మిథున అసలే అమెరికాలో చదువుకొని వచ్చింది, నువ్వు కాస్త జాగ్రత్తగా మాట్లాడు అని చెబుతూ ఉంటాడు. ఇక గౌతమ్ మిథున దగ్గరికి వెళ్తాడు. మిథున ఆల్రెడీ అక్కడ వెయిట్ చేస్తూ ఉంటుంది. ఏంటి మిథున, సారీ లేట్ అయ్యానా, చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నావా అని అడుగుతూ ఉంటాడు గౌతమ్. ఏంటి, ఎవరైనా కాబోయే భార్య దగ్గరికి ఇలానేనా ఉట్టి చేతులతో వచ్చేది అని అడుగుతూ ఉంటుంది. ఉండు, ఇప్పుడే బొక్కి తీసుకొస్తాను అంటూ వెళ్తూ ఉంటాడు.
ఏంటి ఆగు, బొకేనా? బొకేతో నన్ను సరిపెట్టేస్తావా? నాకు కనీసం ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలని కూడా నీకు సెన్స్ లేదా అని అడుగుతూ ఉంటుంది. అంటే నువ్వు ఫోన్ చేసావన్న ఆనందంలో వచ్చేసాను అని చెప్తూ ఉంటాడు. రేపు ఎంగేజ్మెంట్ కదా, మరి నాకేం గిఫ్ట్ ఇస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది మిథున. గిఫ్టా? చెప్పు, నీకేం కావాలంటే అది అని అడుగుతూ ఉంటాడు. నాకు మా డాడ్ గోల్డ్ ప్లాటినం వడ్డానం ఇస్తానంటున్నారు, కాబట్టి నువ్వు నాకు డైమండ్ నెక్లెస్ ఇస్తావా అని అడుగుతూ ఉంటుంది. తన ఫోన్లో ఒక డైమండ్ నెక్లెస్ ఫోటో చూపిస్తుంది. నాకు ఇది ఎంగేజ్మెంట్కి కావాలి గిఫ్ట్గా, ఇది ఎంత ఉండదు, జస్ట్ 25 lakhs ఉంటుంది అంతే అని చెబుతూ ఉంటుంది. ఇకప్పుడు గౌతమ్ ఆశ్చర్యపోతాడు. 25 lakhsా? ఇప్పుడు ఎలాగ తీసుకొచ్చి ఇచ్చేది అని ఆలోచిస్తూ ఉంటాడు. అయినా రింగ్స్ పెట్టుకుంటారు కానీ ఎంగేజ్మెంట్కి ఇలా నెక్లెస్ ఏంటి అని అడుగుతూ ఉంటాడు. నాకు తెలీదు, నాకు నెక్లెస్ పెట్టించుకోవాలని ఉంది, కాబట్టి నువ్వు దీనికి ప్రిపేర్ అయిపో, రేపు ఎంగేజ్మెంట్లో కలుద్దాం అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక గౌతమ్ ఆనందపడిపోతూ ఇంటికి వెళ్ళి అసలు విషయం చెబుదామని అనుకుంటాడు. అక్కడ మహాలక్ష్మి ఎదురు చూస్తూ ఉంటుంది. గౌతమ్ ఎప్పుడు వస్తాడా అని చెప్పి. ఇక మిథున ఎలా మహాలక్ష్మితో ఆడుకోబోతుందో చూద్దాం రానున్న ఎపిసోడ్లో.